నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. డీప్ ఫేక్ ఈ అంశము సోషల్ మీడియా అదేవిధంగా డిజిటల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతూ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఈ డీప్ ఫేక్ వివాదాలు మరింత పెరిగేదానికి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇటీవల ప్రముఖ సినిమా హీరోయిన్ రష్మిక మండన్న ఈవిడ వీడియో ఒకటి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాని కుదిపేసింది. ఈ డీప్ ఫేక్ ఎవరు తయారు చేశారు, ఏమిటి అనేటువంటి దాని మీద ఢిల్లీ పోలీసులు దీని మీద సీరియస్గా దర్యాప్తు జరిపారు. అయితే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఆ డీప్ ఫేక్ రష్మిక మండన్న డీప్ ఫేక్ను తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి టెక్ యువకుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందినటువంటి యువకుడుగా వాళ్ళు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి బీటెక్ విద్యార్థి ఈమని నవీన్ని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇతను టెక్నికల్గా ఇతను బీటెక్ చదువుతూనే కొన్ని ఈ డిజిటల్ మీడియాలో కొన్ని పేజీలు రన్ చేస్తూ ఉన్నారు. అతను ఆ పేజీలు రష్మిక మండన్న పేరుతోనూ, తర్వాత ప్రభాసు ఇలాంటి వాళ్ళ పేర్లతో చాలామంది సినిమా హీరోలు, సినిమాకు సంబంధించినటువంటి సమాచారము వీటితో పేజీలు రన్ చేస్తున్నాడు. అయితే మిగతా హీరోలు, మిగతా పేజీలకు సంబంధించినటువంటి వ్యూస్, సబ్స్క్రైబర్స్ విపరీతంగా వస్తున్నారు. కానీ రష్మిక పేజీకి అంతమంది ఎక్కువగా రావటం లేదనేటువంటి నిరుత్సాహం ఉన్నట్టు నేపథ్యంలో అతను ఏం చేశాడు అని అంటే రష్మిక మండన్నకు సంబంధించినటువంటి ఆ డీప్ ఫేక్ వీడియోను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి వదిలాడు. అది ఒక్కసారిగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది విపరీతంగా ట్రోలింగ్ అయిపోవటము, విపరీతంగా హల్చల్ అయిపోవటము, ఒకేసారి కొన్ని గంటల వ్యవధిలో లక్షల మంది చూడటంతో అతను కంగారు పడిపోయి మొత్తం అవన్నీ కూడా తీసేసి అవి మొత్తం కూడా ఆ పేజీ కూడా రద్దు చేసేసి అతను కామ్గా తన ఊర్లో మళ్ళీ మిగతా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పేజీలు వ్యవహారం ఇవన్నీ చూసుకుంటా అక్కడ ఊర్లోనే ఉన్నాడు. అయితే వాళ్ళు ఢిల్లీ పోలీసులు అసలు ఈ మూలాలు ఎక్కడున్నాయి, ఏమిటి, అసలు ఇట్లాగా మన హీరోయిన్స్కి సంబంధించినటువంటి డీప్ ఫేక్లకి తయారు చేయటం అనేటువంటిది కన్నా సీరియస్గా తీసుకోకపోతే అందరూ ఇలాంటివి చేసేదానికి అవకాశం ఉంటుంది కదా అనే దాని మీద వాళ్ళు దీని మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటి దాని మీద గుర్తించి ఈ నవీన్ అనేటువంటి యువకుడు దీన్ని ఈ డీప్ ఫేక్ను తయారు చేసి పేజీలో అప్లోడ్ చేసినట్టుగా గుర్తించారు. గుర్తించిన తర్వాత వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను నేనే తయారు చేశాను, కారణం ఇది, ఆ పేజీ ఎక్కువ మందికి వెళ్ళటం లేదు, మిగతా పేజీలన్నీ బాగా వెళ్తున్నాయి, అందుకని చేశాను, అది పొరపాటు అయిన తర్వాత అర్థమైంది, అందుకని డిలీట్ చేశాను అనేటువంటి దాని మీద చేశారు. అయితే ఇప్పుడు అతను ఎక్కడ ఏ విధంగా తయారు చేశాడు, దాని మూలాలు ఏంటి, అసలు ఏ కంప్యూటర్లో చేశాడు, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని అతనిది ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డీప్ ఫేక్కు సంబంధించినటువంటి అంశం ఇది దేశవ్యాప్తంగాను అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉండటంతో ఇది గుంటూరు మూలాలు ఉండేటువంటి బీటెక్ విద్యార్థి అరెస్టు నేపథ్యంలో ఈ విషయంలో కొంత యువకులు కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా ఉపయోగించవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి పోస్టులను తయారు చేసి డీప్ ఫేక్స్ గిన తయారు చేసి అది సినిమా హీరోయిన్స్ కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, లేకపోతే ఒకళ్ళ మీద వ్యతిరేకంగా తయారు చేసేవి కావచ్చు, అపహాస్యం చేసే విధంగా కావచ్చు, లేదు అని అంటే పొలిటీషియన్స్కు సంబంధించినటువంటి విషయంలో ఆ పొలిటీషియన్ అపహాస్యం చేసేటువంటిదిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఈ డీప్ ఫేక్స్ని తయారు చేసి వదలటము, అదేవిధంగా వీడియో ఒకటి ఉంటుంది, మాటలు ఇంకొకటి వస్తాయి. మీరు గమనిస్తే కొన్ని చోట్ల ఒక నాయకుడు తన పార్టీనే ఓడించమని, తన పార్టీ గుర్తుకు వ్యతిరేకంగా ఓటేయమని వీడియోలో చెప్పినట్టుగా ఉంటుంది, బహిరంగ సభలో మాట్లాడినట్టు ఉంటుంది. అదేమిటయ్యా అంటే
ఈ ఆడియోకు సంబంధించినటువంటి దీంట్లో ఈజీగా ఎడిట్ చేసి తన ఆ నాయకుడి వాయిస్లోనే దాన్ని అప్లోడ్ చేసేటువంటి విధానంగా ఇవన్నీ కూడా వినియోగించేటువంటి పరిస్థితి. ఈ టెక్నాలజీ అనేటువంటి దాన్ని మనకు అనుకూలంగా మనం వినియోగించుకోవచ్చు, కానీ ఈ విధంగా నష్టం కలిగించేటువంటి విధంగా మనకి ఎవరైతే రాజకీయంగా శత్రువులు ఉన్నారో, లేదంటే మనకు ప్రత్యర్థులు ఉన్నారు, ఇతర ప్రత్యర్థులు ఉన్నారు, వాళ్ళని నష్టపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది నేరం అవుతుంది. ఈ డీప్ ఫేక్ విషయంలో ఖచ్చితంగా పోలీసులు సీరియస్గా ఉంటారు. అందుకని యువత కూడా మీరు తెలుసో తెలియకో హీరోయిన్స్ గురించి కానీ ఇతర వాళ్ళ గురించి కానీ డీప్ ఫేక్స్ విషయంలో అసభ్యంగా ఉండేటువంటి అంశాల్లో చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడితే మీరు ఎక్కడున్నా, ఒకవేళ వాటిని సోషల్ మీడియాలో డిలీట్ చేసినా, మీరు ఒకవేళ మీ సిస్టంలో అన్నిటిని ఆ వీడియోలని డిలీట్ చేసినా సరే, వాటిని ఎక్కడి నుంచి మీరు అప్లోడ్ చేశారో తెలుసుకోగలిగినటువంటి టెక్నాలజీ ఈ రోజున సైబర్ పోలీసుల దగ్గర ఉంది. ఆ విధమైన దాంట్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి డీప్ ఫేక్ క్రియేట్ చేయొద్దు, మీరు అనవసరంగా కట్టకట్టాల పాలు కావద్దు అనేటువంటి అంశం ఇప్పుడు పెదనందిపాడు సంబంధించినటువంటి నవీన్ అనేటువంటి యువకుడు ఢిల్లీలో పోలీసుల అరెస్టు నేపథ్యంలో ఇది ఒక అందరికీ తెలుసుకోవాల్సినటువంటి అంశంగా ఉంది అనేటువంటిది నేను స్పష్టం చేస్తున్నాను.